కరెక్ట్ ఈ విధంగా చేసేసుకుంటే హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదనమాట. ఎగ్జాక్ట్ ఒక దాని మీద ఒకటి ఈ విధంగా వచ్చేస్తాయి. ఈ కుట్టు అనేది ఈ నడుము దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రేట్ గా రావట్లేదు, కొంచెం వి షేప్ లాగా వస్తుంది అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుందండి. అది ఎందుకు అలా వస్తుంది అంటే, సో ఇటువైపున 1 ఇంచ్, అదే విధంగా ఇటువైపున 1 ఇంచ్, మొత్తం 2 ఇంచులు కదా, ఇక్కడ మనకు ఎక్స్ట్రా వచ్చిన 2 ఇంచులు అనేది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఒక్కోసారి కస్టమర్ మీకు కంప్లైంట్ ఇస్తా ఉంటారు, గమనించి చూడండి. బ్లౌజ్ ఒక్క వైపునకి లాగుతుంది, ఈ బ్యాక్ పార్ట్ ఇట్లా స్టిఫ్ ఉండదు, కొంచెం ఈ మధ్య భాగంలో ఎక్కినట్టుగా వచ్చేసి ఇది ఒక మిస్టేక్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియోలో బ్లౌజ్ని సైడ్ డిజైన్ టు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఏం ట్రిక్స్ తోని మనం రెడీ చేసుకోవాలని చూపిస్తానండి. అయితే చాలా మంది ఏంటంటే కటింగ్ బాగానే చేస్తారు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అడపదడప కొంచెం బాగానే స్టిచ్ చేస్తారండి. సైడ్ డిజైన్ చేసేటప్పుడు చేసే ఒకే ఒక్క మిస్టేక్ వల్ల ఈ బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ ఇదిగోండి ఇక్కడ నడుము దగ్గర ఈ పార్ట్ అనేది కొంచెం ఎక్కినట్టుగా వచ్చేస్తుంది. మీరు చాలా మందికి చూడండి వెనకాల నుంచి ఈ బ్యాక్ పార్ట్ ఇట్లా స్టిఫ్ ఉండదు, కొంచెం ఈ మధ్య భాగంలో ఎక్కినట్టుగా వచ్చేస్తుంది. ఇది ఒక మిస్టేక్ చేస్తారు. అదే విధంగా ఈ చంక దగ్గర లూజ్ గాని ఉంది అంటే ఖచ్చితంగా ఈ బ్లౌజ్ అనేది భుజాలు జారిపోతుంది. ఓకేనా. ఈ చంక దగ్గర కూడా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉండాలన్నమాట. అదే విధంగా హ్యాండ్ లూజ్ కూడా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఈ హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట, ఏ మాత్రం లూజ్ ఉండొద్దు. ఒకవేళ మీకు ఇక్కడ లూజ్ గానే ఉండాలి అని కస్టమర్ అడిగితే అప్పుడు మీరు మెగా హ్యాండ్స్ అనేది రెడీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అది ఇప్పుడు చిన్న షార్ట్ అండ్ 4 ఇంచుల పొడవు ఉండేలాగా హ్యాండ్ తీసుకుంటే దానికి మీరు మెగా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రాసెస్ మొత్తం కూడా వేరే ఉంటుంది. నార్మల్గా మీరు రెగ్యులర్ బ్లౌజ్ కుడితే మాత్రం ఈ హ్యాండ్ దగ్గర మాత్రం ఏ మాత్రం లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మీరు లూజ్ ఉంచారు అంటే ఈ చంకలో ముడతలు అనేవి వస్తాయి అనమాట. ఓకేనా. అందుకోసం 3 కొలతలు నడుము దగ్గర కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఉంచేసుకోవాలి. ఈ చంక రౌండ్ ఎంత ఉంది కరెక్ట్గా పెట్టేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఇది కూడా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఓకేనా. అయితే ఇదిగోండి ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా చూస్తున్నారు కదా, ఈ చంక దగ్గర ఒక్క ముడత కూడా లేకుండా పర్ఫెక్ట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం సైడ్ జాయింట్ ఎంత పర్ఫెక్ట్ చేసినా కూడా హ్యాండ్ జాయింట్ పర్ఫెక్ట్ చేయలేమనుకోండి, ఈ ముడతలు అనేది పోవు. ఇంకా అప్పుడు ఏంటంటే హ్యాండ్ విప్పదీసి మళ్ళీ కుట్టాల్సి ఉంటుంది. అందుకోసం హ్యాండ్స్ని మరియు ఈ విధంగా ఎక్కువ ముడత కూడా లేకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ కటింగ్ పర్ఫెక్ట్ ఉండాలి. హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్ ఉండి స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటే ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఒక్క ముడత కూడా లేకుండా ఈ విధంగా స్టిఫ్గా వచ్చేస్తుంది అనమాట. సో పర్ఫెక్ట్గా హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి, ఈ ఒక్క ముడత కూడా లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే దాని గురించి మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. మీరు ఒకసారి కావాలి అనుకున్న వాళ్ళు ఈ హ్యాండ్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూసుకోవచ్చు. అదేవిధంగా ఇదిగోండి ఇక్కడ నేను పైపింగ్ కూడా ఇక్కడ లోడింగ్తో వేసేసిన అనమాట. మనకు లోపల వైపు నుంచి అయినా బయట వైపు నుంచి అయినా కూడా ఈ పైపింగ్ ఖర్చు అనేది ఏమాత్రం కనిపించదు. ఓకేనా. మొత్తం కూడా ఈ విధంగా లోడింగ్తో వచ్చేస్తుంది అనమాట. అయితే ఇది ఏ విధంగా లోడింగ్తో పైపింగ్ చేసుకోవాలి, ఒకవేళ మీరు ఇక్కడ సింగిల్ కాకుండా డబల్ పైపింగ్ అంటే 2 కలర్స్తోని మల్టీ కలర్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనే దాని గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా పర్ఫెక్ట్ హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికోసం కూడా మీరు ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజు, కస్టమర్ మెజర్మెంట్ ఉంటే మెజర్మెంట్ ప్రకారంగా 3 మెజర్మెంట్స్ మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోండి ఒకసారి సైడ్ జాయిన్ చేసేటప్పుడు. ఈ కస్టమర్ది నడుము లూజు ఎంత ఉన్నది, ఈ చంక రౌండ్ కరెక్ట్ చంక రౌండ్ ఎంత ఉన్నది, ఈ హ్యాండ్ లూజు ఎంత ఉన్నది, ఈ 3 మెజర్మెంట్స్ మీరు ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. అయితే ఇదిగోండి ఫస్ట్ ఈ మెజర్మెంట్ చూసుకొని రాసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ వచ్చి మీరు డైరెక్ట్ మెజర్మెంట్ ప్రకారంగా చేయకండి. ఓకేనా. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్తున్నా. ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ 2 కూడా కరెక్ట్ ఈ నడుము దగ్గర చివర్లని సమానంగా పెట్టేసుకొని ఈ కింద కరెక్ట్ ఎడ్జ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా. ఈ నడుము దగ్గర ఏ విధంగా అయితే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నామో ఈ చంక దగ్గర కూడా కరెక్ట్గా ఈ చివరి నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్ ఈ చివరి నుంచి పెట్టేసుకొని 1 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 3 మార్కింగ్స్ కలుపుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇదేంటంటే మీరు డైరెక్ట్గా 1 ఇంచు అంజాదతో వేయొచ్చండి. కాకపోతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ వంకర్లు పోతాయి. ఫస్ట్ డ్రా కుట్టే ఈ కుట్టు వంకర వచ్చింది అంటే దీని పక్కన వేసే కుట్లన్నీ కూడా వంకరనే వచ్చేసాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు, మొత్తం ముడతలు వచ్చేస్తాయి. అందుకోసం నేను కొత్త వాళ్ళని బేస్ చేసుకొని నేను చెప్తానండి ఇక్కడ ప్రతి వీడియోలో కూడా. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ 2 చివర్లని సమానంగా పెట్టేసుకొని ఈ లైన్ ప్రకారంగా ఒక కుట్టు వేసేసుకుందాం. అయితే కుట్టు వేసేటప్పుడు ఈ చివరన గట్టి కుట్టు వేసుకోండి. అదేవిధంగా ఇదిగోండి ఈ 2 చివర్లని సమానంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఈ మార్కింగ్ ప్రకారంగా కుట్టు వేసేసుకోవాలి. అయితే చాలామందికి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుందండి,
బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ అనేది వస్తుందన్నమాట ఒక్కొక్కసారి. అది ఎందుకు వస్తుంది అంటే మనము షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు చిన్న ట్రిక్ యూజ్ చేసుకొని జాయింటింగ్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ సమానంగా వచ్చేస్తాయి. ఓకేనా? చాలా మందికి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ముందుకు వచ్చేస్తుంది అనమాట. అది ఎందుకు వస్తుంది అంటే ఈ షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకునే దగ్గరనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి కరెక్ట్గా 1 ఇంచ్ వచ్చేలాగా ఒక కుట్టు వేసేసుకున్నాం కదా. ఇదే విధంగా ఇటువైపున కూడా సేమ్ ఇదిగోండి కరెక్ట్ ఈ చివరి నుంచి పెట్టేసుకొని 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఫస్ట్ నడుము దగ్గర, ఈ చంక దగ్గర, హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్న ప్రకారంగా ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా రెండు వైపులో కూడా కరెక్ట్గా 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకోవడం వల్ల బ్లౌజ్ రెండు వైపులో కూడా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. ఒక్కోసారి కస్టమర్ మీకు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, గమనించి చూడండి. బ్లౌజ్ ఒక్క వైపునకి లాగుతుంది. ఒక్కోసారి కస్టమర్ మీకు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, గమనించి చూడండి. బ్లౌజ్ ఒక్క వైపునకి లాగుతుంది, కుడి వైపునకో లెఫ్ట్ వైపునకో లాగుతుంది అని చెప్పి కూడా కస్టమర్స్ చెప్తా ఉంటారు. ఎందువల్ల అంటే మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనం ఒక వైపున ఖర్చు కరెక్ట్గా పెట్టి ఇంకో వైపున ఖర్చు కొంచెం హెచ్చు తగ్గులో పెట్టినామంటే ఒక వైపున బ్లౌజ్ అనేది లాగిపోతుంది. అందుకోసం ఇలా ఈ ట్రిక్స్ యూజ్ చేసుకొని మీరు సైడ్ జాయింట్ అనేది చేసుకోండి. రెండు వైపులో కూడా బ్లౌజ్ ఎక్కడ కూడా లాగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇట్లాంటి కామన్ డౌట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ డౌట్ దగ్గర ఆగిపోతారు ఇంకా వాళ్ళు. అందుకోసం నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇలా డీటెయిల్గా నేను వీడియోస్ అయితే చేస్తానన్నమాట. సో మీరు కొంచెం బోర్ అనుకోకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు రెండు వైపులో కూడా 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని మనం కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆది బ్లౌజ్ నడుము లూజు ఎంత ఉంది, మనం కుట్టిన బ్లౌజ్ నడుము లూజు ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. దీనికోసం ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, దీని నడుము లూజు ఎంత వచ్చింది అనేది టేప్తో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి కరెక్ట్గా ఈ చివరి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా బ్లౌజ్ను కానీ టేప్ను కానీ ఏ మాత్రం లూజ్ ఉంచొద్దు. కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా స్టిఫ్గా వచ్చేలాగా పట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఆది బ్లౌజ్ కొలుచుకునేటప్పుడు స్టిఫ్గా పట్టుకుంటాం. అట్లాంటప్పుడు ఈ బ్లౌజ్ కూడా స్టిఫ్గా పట్టేసుకోవాలి ఈ విధంగా. ఇదిగోండి మనకి ఎంత వచ్చింది, కరెక్ట్గా 33.5 ఇంచులు వచ్చింది. అంటే మనకి ఇక్కడ కాజపట్టి అనేది లెక్కలోకి రాదు. మనం కట్ చేసేటప్పుడు కూడా బ్లౌజ్లో కాజపట్టిని లెక్కలోకి తీసుకోము కాబట్టి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా కాజపట్టి లెక్కలోకి తీసుకోవద్దు. ఎందుకంటే కొన్ని బ్లౌజులకు కాజపట్టి కొంచెమే ఉంటుంది, మనం గుట్టేది కొంచెం పెద్దగా వేస్తాం అనుకోండి. సపోజ్ ఒక ఆది బ్లౌజులో కాజపట్టి చాలా పెద్దగా వేస్తారు, మనం కొంచెం చిన్నగా వేస్తాం, అప్పుడు కూడా తేడా వస్తుంది. అందుకోసం కాజపట్టి లెక్కలోకి తీసుకోకుండా ఇక్కడ వరకు మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ 33.5 ఇంచులు ఉంది. ఓకేనా? ఆది బ్లౌజ్లో నడుము లూజు ఎంత ఉంది, ఇప్పుడు ఈ బ్లౌజ్ నడుము లూజు ఎంత ఎక్స్ట్రా వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసి ఈ కుట్టిన బ్లౌజ్ నడుము లూజు వచ్చేసి 33.5 ఇంచులు వచ్చింది. ఓకేనా? అయితే ఇప్పుడు నేను కుట్టవలసిన బ్లౌజ్ నడుము లూజు వచ్చి 31.5. ఓకేనా? అయితే 31.5 అనేది 33.5లో నుంచి తీసేసుకున్నప్పుడు మనకి ఇక్కడ 2 ఇంచులు అనేది తేడా వస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు 2 ఇంచులను మనం ఏం చేయాలి, ఇక్కడ 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. అయితే 2 ఇంచులను 4 భాగాలు ఎందుకు డివైడ్ చేసుకోవాలి అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇలా ఫోల్డింగ్ పెట్టి కట్ చేసుకుంటాం. అంటే మనకి ఎన్ని 2 లేయర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ 2 లేయర్స్, మొత్తం 4 లేయర్స్ ఉంటాయి కాబట్టి ఈ వచ్చిన 2 ఇంచులని మనం 4తోని డివైడ్ చేసేసుకోవాలి. అంటే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ కరెక్ట్గా 1/2 ఇంచ్ అనేది వస్తుంది తేడా. అయితే ఇప్పుడు 1/2 ఇంచ్ని మనకి ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. అది ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే కరెక్ట్గా ఇదిగోండి ఈ మార్కింగ్ ఉంది కదా, మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకున్నది, ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి కరెక్ట్గా. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి ఒకవైపున 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ పార్ట్ కూడా 1/2 ఇంచ్ అనేది పడుతుంది. మొత్తం రెండింటి కలిపి మనకి ఇక్కడ 1 ఇంచ్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఇటువైపున కూడా ఇంకొక సైడ్న కూడా మనకి 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉండేలాగా తీసేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా అంతే, ఇటువైపున లేయర్కి 1/2 ఇంచు, ఇటువైపున లేయర్కి 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ అనేది వచ్చేస్తుంది. సో ఇటువైపున 1 ఇంచు, అదేవిధంగా ఇటువైపున 1 ఇంచ్, మొత్తం 2 ఇంచులు కదా. ఇక్కడ మనకు ఎక్స్ట్రా వచ్చిన 2 ఇంచులు అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇలా నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ చెక్ చేసుకోవాలి. అయితే వీళ్ళకి తీసుకున్న చంక రౌండ్ వచ్చేసి 15.5 ఇంచులు. 15.5 ఇంచుల్లో మనకి సగానికి పెట్టేసుకోవాలి. అంటే మనకి ఎంత అవుతుంది, 15.5 వరకు ఒకసారి టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే చంక రౌండ్లో మనకి రెండో భాగం వస్తుంది. ఇది 7.5 ఇంచులు వచ్చింది. సో ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి స్టిఫ్గా పట్టేసుకొని ఈ భుజం దగ్గర నుంచి కొలుచుకోవాలి. 7.5 ఇంచులు వచ్చేంత వరకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి కరెక్ట్ ఇక్కడ వరకు వస్తుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. వీళ్ళకి ఇక్కడ తీసుకున్న హ్యాండ్ లూజు 11 ఇంచులు. 11 ఇంచులో సగాన్ని పెట్టేసుకోవాలి. అంటే మనకి ఎంత 5.5 ఇంచులు అవుతుంది. ఓకేనా? ఇదిగోండి ఈ లూజ్ అనేది కరెక్ట్ ఈ చివరి నుంచి పెట్టేసుకొని 5.5 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత
ఈ మార్కింగ్ చేసుకున్న నడుము లూజ్ దగ్గర, చంక లూజ్ దగ్గర, హ్యాండ్ లూజ్ దగ్గర ఈ మూడిటిని కలుపుకొని మళ్ళీ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ పక్కన ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఇది కూడా అంతే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ ప్రకారంగా మీరు కుట్టు అనేది వేసుకోండి. కుట్లు అనేది ఏ మాత్రం వంకలు రుబ్బకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి అదే విధంగా ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ లూజ్ వరకు కూడా కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ కుట్టు అనేది ఈ నడుము దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రేట్గా రావట్లేదు, కొంచెం వి షేప్ లాగా వస్తుంది అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుందండి. అది ఎందుకు అలా వస్తుంది అంటే నడుము అనేది తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉండి హ్యాండ్ లూజ్ కూడా మరీ సన్నంగా ఉన్న వాళ్ళకి అలా వస్తుందండి. మనకేంటంటే ఈ కుట్టు ఎలా వస్తుంది అనేది ఇంపార్టెంట్ కాదు, ఈ బ్లౌజ్ కస్టమర్కి ఎలా ఫిట్టింగ్ వచ్చింది, ఎక్కడ ముడత లేకుండా లూజు లేకుండా పర్ఫెక్ట్ వచ్చింది అనేది ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ కుట్టు అనేది కరెక్ట్గా స్ట్రేట్గానే రావాలని ఏం లేదు, కొంతమందికి స్ట్రేట్గా వస్తుంది, కొంతమందికి కొంచెం క్రాస్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మార్కింగ్ చేసినాం కదా, ఇదే మార్కింగ్ ప్రకారంగా కుట్టు అనేది వేసేసుకుందాం. దీని పక్కన ఒక పావించు గ్యాప్ ఉండేలాగా ఇంకొక 2 ఎక్స్ట్రా కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇదే విధంగా ఇటువైపున కూడా ఒకేసారి మార్కింగ్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత కరెక్ట్గా సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది వచ్చింది ఎక్స్ట్రా, ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఈ చంక రౌండ్ కూడా మనకు కరెక్ట్గా 7.5 ఇంచ్ వచ్చేలాగా చూసుకోవాలి కరెక్ట్గా. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ కూడా ఎంత వచ్చింది మనకు 11 ఇంచులో సగం అంటే మనకు 5.5 ఇంచులు వస్తుంది కదా, 5.5 ఇంచుల దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకొని ఆ డ్రా చేసుకున్న ప్రకారంగా కుట్టు వేసేసుకుందాం. దీని గురించి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పినది మన ఛానల్లో. అయితే ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి ఈ లైన్స్ డ్రా చేయడం ఇదంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో చూసిన వాళ్ళైతే ఈ వీడియో చూస్తే మీకు బోర్ అవ్వచ్చు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదండి, అందుకోసం నేను క్లియర్గా చూపిస్తున్నా. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ లూజ్ దగ్గర గట్టిగా రబ్ చేసుకొని ఇప్పుడు దీని పక్కన పావించు గ్యాప్ ఉండేలాగా ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఆల్రెడీ మనకి ఇటువైపున 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా కుట్టు వేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ ఇంకొక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకొక 2 ఎక్స్ట్రా కుట్టు కూడా వేసేసుకోవచ్చు. ఇదే విధంగా ఇంకొక వైపున కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకుందాం. అయితే ఇటువైపున కూడా మీరు ఈ బ్లౌజ్లో గమనించండి, చంక దగ్గర ఒక పావించ్ అనేది కొంచెం లూజ్ వచ్చిందనమాట. సో ఈ కస్టమర్ కొద్దిగా ఈ చెస్ట్ అనేది ఎక్కువ ఉందనమాట. సో మీకు అందరు కూడా తెలుసు కదా, మన ఛానల్లో నడుము లూజు తక్కువ ఉండి చెస్ట్ లూజు ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. సో కటింగ్లో ఎలాంటి మార్పు చేయాల్సిన పని ఏం లేదండి, నార్మల్గా మీరు రెగ్యులర్గా మన పద్ధతిలో బ్లౌజ్ మొత్తం కట్ చేసుకొని సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ చంక దగ్గర మాత్రం ఒక్క పావించు లూజ్ వస్తుందా లేదంటే హాఫ్ ఇంచు లూజ్ వస్తుందా ఒకసారి చెక్ చేసుకొని చంక దగ్గర మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ లూజు నడుము లూజు పర్ఫెక్ట్ ఉంచేసుకోవాలి. చంక దగ్గర మాత్రమే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అయితే చెప్పినాను కదా, మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈ కుట్ట అనేది స్ట్రైట్గా రావాల్సిన పని ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా స్ట్రైట్గా రాదండి. చెస్ట్ లూజ్ ఎక్కువ ఉండి నడుము లూజు తక్కువ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఈ చేతి లూజ్ కూడా తక్కువ ఉన్న వాళ్ళకి ఈ కుట్ట అనేది స్ట్రైట్గా రాదు, కొంచెం ఇలా వి షేప్ లాగా వచ్చేస్తుంది. మనం బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్ ఇస్తున్నాం కస్టమర్కి ఫిట్టింగ్ అనేది చూసుకోవాలి, కానీ ఈ కుట్లు వంకర వస్తున్నాయి ఎట్లు వస్తున్నాయి అనేది మనకు అవసరం లేదనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్కు నేను 2 వైపులో కూడా సైడ్ జాయిన్ చేసినాను, ఒక పావించు గ్యాప్తో ఎక్స్ట్రా కుట్లు కూడా వేసేసిందండి. అయితే ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఎగ్జాక్ట్గా మనకి కస్టమర్ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆది బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత ఉంది, చంక రౌండ్ ఎంత ఉంది, అదేవిధంగా హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, అదే మెజర్మెంట్ ప్రకారంగా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ ఇయ్యలేరు కస్టమర్, బాడీ మెజర్మెంటే తీసుకున్నట్లయితే బాడీ మెజర్మెంట్ ప్రకారంగా కూడా సేమ్ ఇదే విధంగా మీరు నడుము లూజ్ ఎంత ఉంది, చంక రౌండ్ ఎంత ఉంది, తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, ఈ 3 ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన విధంగా సైడ్ జాయిన్ చేసుకున్నారంటే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మనకు బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. అదేవిధంగా ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేసిన తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో ఇదిగోండి గ్యాప్ అనేది రాదు. ఇదిగోండి ఇటువైపు నుంచి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి, ఇటువైపు నుంచి జాయింట్ కూడా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా చేసేసుకుంటే హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదనమాట. ఎగ్జాక్ట్ ఒకదాని మీద ఒకటి ఈ విధంగా వచ్చేస్తాయి. ఇలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే అంతా కూడా ఒక మెథడ్ ప్రకారంగా మీరు కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్. ఓకేనా? అయితే ఈ మెథడ్ అనేది మన వేద టైలర్స్ కటింగ్ ఫార్ములా చాలా అంటే చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో ఉంటుందండి. మీరు ఒకవేళ మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ ఇప్పటి వరకు చూడనట్లయితే
ఖచ్చితంగా ఒకసారి సెర్చ్ బార్‌లో వేద టైలర్స్ బ్లౌజ్ కటింగ్ అని చెప్పి మీరు సెర్చ్ చేసి చూడండి. ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా బొటిక్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్‌ని ఎలా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? అయితే బ్లౌజ్ సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్‌గా ఎక్కడ కూడా లూజులు లేకుండా ఏ విధంగా చేసుకోవాలి అనేది చూసిర్రా ఫ్రెండ్స్? దాంతో పాటుగా ఈ హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే వీడియో కూడా మన ప్రీవియస్ వీడియోస్‌లో ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే మన వేద టైలర్ ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.